నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. కింగ్ ఆఫ్ ఫిషెస్ అని దేనిని అంటారు? సాల్మన్ ఫిష్ ను చేపల రారాజుగా పరిగణిస్తారు. వలసలో భాగంగా వేల కిలోమీటర్లు ప్రయాణించగలిగే సామర్థ్యం, వేగవంతమైన ప్రవాహాల్లోనూ నీటికి ఎదురీదగలగడం, జీవ వైవిధ్యంలో ముఖ్య పాత్ర పోషించడం, అధిక పోషకాలు కలిగి ఉండటం ఇందుకు కారణాలు. అంతేకాదు అమెరికా, ఐరోపా, ఆసియా కమర్షియల్ మార్కెట్లలో ఎక్కువగా విక్రయించే చేప రకాల్లో ఈ సాల్మన్ టాప్ లో ఉంది. ఇక మొదటిది, ఎస్బీఐ ఎండీగా అశ్విని కుమార్ తివారీ పదవీకాలం పొడిగింపు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ బ్యాంకింగ్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ గా అశ్విని కుమార్ తివారీ పదవీకాలాన్ని భారత ప్రభుత్వం మరో 2 ఏళ్లకు పొడిగించింది. 2027 డిసెంబర్ 31 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ఎస్బీఐలో 4 ఎండీలు ఉంటారు. ఇటీవల రిస్క్ కంప్లైన్స్ అండ్ స్ట్రెస్డ్ అసెట్స్ రికవరీ గ్రూప్ ఎండీగా రవిరంజన్ నియమితులయ్యారు. ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ కు రాణా అస్తోష్, రీటైల్ బిజినెస్ కు రామ్మోహన్ రావు ఎండీలుగా కొనసాగుతున్నారు. ఇక రెండవది, భారత్ యుఏఈ మధ్య డెజర్ట్ సైక్లోన్ 2. భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఈ రోజు జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2nd ఎడిషన్ ప్రారంభమైంది. ఈ నెల 30 వరకు సాగే ఈ డ్రిల్స్ లో ఇరు పక్షాల బలగాలు పాల్గొంటాయి. భారత్ తరపున మెకనైజ్డ్ ఇన్ఫంట్రీ రెజిమెంట్ కు చెందిన 45 మంది జవాన్లు పాల్గొంటున్నారు. మిషన్ ప్లానింగ్, హెలిబోన్, కౌంటర్ డ్రోన్ ఆపరేషన్స్ మొదలైన వాటిపై డ్రిల్స్ నిర్వహిస్తారు. ఇక మూడవది, నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో మను బాకర్ కు స్వర్ణం. ఒలింపిక్ మెడలిస్ట్ మను బాకర్ నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం గెలుచుకున్నారు. సీనియర్ విమెన్ 25 మీటర్స్ స్పోర్ట్స్ పిస్టల్ ఈవెంట్ లో ఈమె ఈ పథకం సాధించారు. మరోవైపు జూనియర్ విమెన్ 25 మీటర్స్ కేటగిరీలో సిమ్రాన్ ప్రీత్ బ్రార్ గోల్డ్ మెడల్ సాధించారు. ఇక నాలుగవది, బ్లూంబర్గ్ రిచెస్ట్ ఫ్యామిలీస్ లిస్ట్ లో అంబానీలు. బ్లూంబర్గ్ రిచెస్ట్ ఫ్యామిలీస్ లిస్ట్ 2025 లో భారత్ తరపున అంబానీ ఫ్యామిలీకి చోటు దక్కింది. ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా 25 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద $358.7 బిలియన్ పెరిగి టోటల్ వెల్త్ $2.9 ట్రిలియన్ చేరిందని బ్లూంబర్గ్ రిపోర్ట్ వెల్లడించింది. కాగా ఇందులో అంబానీల సంపద $105.6 బిలియన్ ఉంది. ఇక ఐదవది, ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్పోర్ట్ గా సింగపూర్ ఎయిర్పోర్ట్. ప్రపంచంలోనే అత్యుత్తమ అంతర్జాతీయ ఎయిర్పోర్టుగా సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ నిలిచింది. ట్రావెల్ ప్లస్ లీజర్ ఇండియాస్ బెస్ట్ అవార్డ్స్ లో దీనికి చోటు దక్కింది. ప్రయాణికుల సౌకర్యాలు, మౌలిక వసతులు, రద్దీ నిర్వహణ మొదలైన అంశాల్లో సింగపూర్ ఎయిర్పోర్ట్ టాప్ లో ఉన్నట్లు రిపోర్ట్ పేర్కొంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత పురాతన రెయిన్ ఫారెస్ట్ ఏది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.